ఎవ్రీవన్ మన ప్రెసెంట్ టాపిక్ రేషియోని బేస్ చేసుకొని మనకి ప్రపోర్షన్ మనకి నిష్పత్తి అంటే ఎలా ఉంటుంది, అనుపాతం ఎలా ఉంటుంది, మనకి అనుపాతంలో టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ లో మనకి డైట్ ప్రపోర్షన్ అనేది లాస్ట్ క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో మనకి ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ని బట్టి మనకి వాటి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సో ఆ టైప్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి డైట్ ప్రపోర్షన్ మీన్స్ అనులోమానుపాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మనం రేషియోస్ ని ఫామ్ చేసుకొని సాల్వ్ చేసుకున్నాం. సో చూడగానే కూడా మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తామో విత్ ఇన్ సెకండ్స్ లో మనం షార్ట్ కట్స్ లో కూడా అంటే సింపుల్ ట్రిక్స్ తో కూడా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నాం. సో మనం ప్రెసెంట్ క్లాస్ లో మనకి ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని అంటే అనుపాతాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ లో నెక్స్ట్ వన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ మీన్స్ విలోమానుపాతం. ఇన్వర్స్ ప్రపోర్షన్ మీన్స్ విలోమానుపాతం. మరి విలోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మనం చూడగానే కూడా ఎలా సాల్వ్ చేస్తాం. రేషియోస్ బేస్ చేసుకుంటే కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీ స్టాండర్డ్ కి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్ గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి హైయర్ క్లాసెస్ లో మనకి ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి. సో మనకి ఓన్లీ సైనిక్ అండ్ నవోదయ ఎగ్జామే కాదు, స్టూడెంట్ లైఫ్ లో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కంపల్సరీ మనకి ప్రపోర్షన్ నెక్స్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని మనకి అనుపాతం, అనులోమానుపాతం, విలోమానుపాతానికి సంబంధించినటువంటి ఎవ్రీ ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ లో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మన కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో మరి విలోమానుపాతం అంటే ఏంటి, ఆ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రాబ్లం అని ఎలా సాల్వ్ చేయగలుగుతాం. ఇలా ఒక చాక్లెట్ ఉంది అనుకోండి. సో ఈ చాక్లెట్స్ లో మీరు మీ బ్రదర్ ఆర్ సిస్టర్ లేదు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి. సో ఎలా షేర్ చేసుకుంటారు, సో మీరు ఈ చాక్లెట్ ని ఎలా షేర్ చేసుకుంటారు, మనకి ఈ చాక్లెట్ అనేది చిన్న చిన్న బైట్స్ గా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, మనకి టోటల్ గా ఎన్ని బైట్స్ ఉన్నాయో చూడండి 1 2 3 4 5 6 పీసెస్ గా ఉంది కాబట్టి సో మీరు మీ ఫ్రెండ్ షేర్ చేసుకోవాలంటే చెరొక 3 షేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మీ ఫ్రెండ్ అనదర్ ఫ్రెండ్ కానివ్వండి, మీ బ్రదర్ కానివ్వండి, ఎవరైనా ఒకళ్ళు వచ్చారు. సో అప్పుడు మీరు ఎంతమంది అవుతారు, 3 మెంబర్స్ అవుతారు. సో 2 మెంబర్స్ కి అయితే మీకు ఈచ్ వన్ ఎన్ని పీసెస్ వస్తాయి, 3 పీసెస్ వస్తాయి. సో 3 పీసెస్ వస్తాయి. ఒకవేళ మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ కజిన్ కానీ ఎవరైనా వచ్చారు. సో అప్పుడు 3 మెంబర్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 3 మెంబర్స్ అయితే ఎలా షేర్ చేసుకుంటారు, అందరు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలంటే ఎవ్రీ మ్యాన్ ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా 2 పీసెస్ తీసుకుంటారు. 3 పర్సన్స్ అయితే తలా 2 పీసెస్ వస్తాయి. సో ఇలా మీకు అదే 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2 మెంబర్స్ అయితే 3 పీసెస్. లేదు మీరు ఒక్కరే ఉన్నారు, మొత్తం హోల్ చాక్లెట్ తినాలి. సో మీకు ఒక్కరికి ఎన్ని పీసెస్ ఉంటుంది, అది 1 మెంబర్ కే మీకు అది 6 పీసెస్ ఉంది. సో 6 పీసెస్ కూడా మీకు ఒక్కరికి. అదే 2 మెంబర్స్ అయితే ఆ చాక్లెట్ మీకు ఎంత వస్తుంది, 3 పీసెస్ తీసుకుంటారు. మీరు మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ బ్రదర్ సిస్టర్ కానివ్వండి 3 పీసెస్ గా షేర్ చేసుకుంటారు. సో మీరు 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, 3 మెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఎవ్రీ 2 పీసెస్ గా మీరు ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి, మనకి క్వాంటిటీస్ అనేది అంటే ఇంక్రీజ్ అవుతుంటే అంటే మనకి పర్సన్స్ అనేవాళ్ళు అంటే మీరు పంచుకునే వ్యక్తులు అనేవాళ్ళు మనకి పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మనకు ఉండేది అక్కడ ఉంది ఒకే చాక్లెట్ ఉంది, ఒకే చాక్లెట్ ని మనకి మెంబర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారనుకోండి, మీకు వచ్చే వాటా ఎలా ఉంటుంది, తగ్గుతుంది. సో ఇలా మనకి ఒక రేషియో పెరిగినప్పుడు ఇంకో రేషియో తగ్గుతుంది. సో ఇక్కడ మనకి ఇటువైపు ఉన్న వాల్యూస్ చూడండి 1 2 3 ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. అదే 1 పర్సన్ మీరు హోల్ చాక్లెట్ తినాలంటే 6 పీసెస్ మీకే వస్తాయి. అదే 2 పర్సన్స్ షేర్ చేసుకోవాలంటే మీకు ఇద్దరికి ఈక్వల్ గా డివైడ్ చేస్తే చెరి 3 పీసెస్ వస్తాయి. లేదు మీరు 3 మెంబర్స్ షేర్ చేసుకుంటే మీకు 3 మెంబర్స్ కి ఈచ్ వన్ ఎన్ని వస్తాయి, 2 పీసెస్ వస్తాయి. అంటే మీకు ఇక్కడ వాల్యూస్ అంటే పర్సన్స్ ఇంక్రీజ్ అవుతుంటే మీకు వచ్చే వాల్యూ చాక్లెట్ ఎలా ఉంది, క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే 1 వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇంకొక వాల్యూ ఎలా అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఈ టైప్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి విలోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి క్వాంటిటీ అనేది అంటే మనకి అక్కడ ఉన్నటువంటి వస్తువు అనేది ఒకే వస్తువు ఉంటుంది. ఆ ఒకే వస్తువుని మనం షేర్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువు కానివ్వండి, పని కానివ్వండి ఏ మాత్రం చేంజ్ ఉండదు, సేమ్ వర్క్ సేమ్ థింగ్ ఉంటుంది. సో కానీ మనకి పంచుకునే వాళ్ళు అంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు మనకి ఇంక్రీజ్ అయ్యారనుకోండి, మనకి అది వచ్చే క్వాంటిటీ ఎలా ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది అంటే తగ్గుతుంది. మనకి ఇక్కడ ఎక్కువ మంది పంచుకున్నారనుకోండి చాక్లెట్ ని, మీకు వచ్చే చాక్లెట్ క్వాంటిటీ ఎలా ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది.
సో ఇలా ఈ టైప్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా విలోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో మనకి ఈ విలోమానుపాతానికి సంబంధించినటువంటి ఇన్వర్స్ ప్రపోర్షన్ బేస్ చేసుకుని ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. మీరు రేషియోస్ ని బేస్ చేసుకోవాలంటే కొంచెం లెంతీగా మీ స్టాండర్డ్ కి కన్ఫ్యూజ్ అవుతారు. సో నేనైతే డైరెక్ట్ గా సింపుల్ ట్రిక్ తోని చూడగానే కూడా ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి 3 స్టెప్స్ లో ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తామో మీకు ఆ మెథడ్ యూజ్ చేస్తూనే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హైయర్ స్టాండర్డ్ లో అయితే ఆటోమేటిక్ గా మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్ గా మీకు అప్పటికి గ్రోత్ ఉంటుంది. అంటే మీరు ఆ స్టాండర్డ్ కి వచ్చే వరకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ స్టాండర్డ్ లో చిన్నపిల్లలు కాబట్టి ఈ స్టాండర్డ్ కి అయితే సింపుల్ ట్రిక్ తోనే నేను ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. If 6 men do a piece of work in 5 days, in how many days 10 men complete the same work? సో రేషియోస్ గా ఫామ్ చేయాలంటే మనకి రేషియోస్ ని ఇన్వర్స్ ప్రపోర్షన్ మీన్స్ ఒక రేషియోని సీక్వెన్స్ గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ రేషియోని ఇన్వర్స్ గా అంటే మనం అపోజిట్ గా రివర్స్ గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా లెంతీగా ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం లో సేమ్ వర్క్, మెన్, వర్క్, డేస్ ఇటువంటి టర్మ్స్ కనిపించాయి అంటే ఏం చేస్తారు, మీకు ఒక సింపుల్ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, M1 into D1 is equal M2 into D2. జస్ట్ మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా సాల్వ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ లో ఇచ్చిన వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇఫ్ 6 men అండ్ ఒక వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తుంటే 10 men, సో హౌ మెనీ డేస్ ఇన్ 10 men కెన్ డూ ద సేమ్ వర్క్ అన్నారు. అంటే 10 men సేమ్ అదే వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫార్ములా ఉన్న వాల్యూస్ ఏంటో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ లో మీకు ఇచ్చిన వాల్యూస్ మనకి మెన్ మీన్స్ M1 గా నోట్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ లో వాల్యూస్ M1 వాల్యూ ఏంటి 6 men, M1 వాల్యూ 6 men. నెక్స్ట్ D1 వాల్యూ ఏమవుతుంది 5 days, D మీన్స్ డేస్, M మీన్స్ మెన్, D మీన్స్ డేస్. జస్ట్ సింపుల్ గా మీకు లాజికల్ గా థింక్ చేయడానికి కోసమే నేనైతే ఈ ఫార్ములాని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. జస్ట్ M1 D1 M2 D2 అన్ని M తో ఇండికేట్ చేశాను, డేస్ ని D తో ఇండికేట్ చేశాను. M1 అంటే ఫస్ట్ సెంటెన్స్ లో మనకి ఇచ్చిన వాల్యూస్ M1 వాల్యూ 6 men, D1 వాల్యూ 5 days. నెక్స్ట్ M2 వాల్యూ ఏంటి 10 men, D2 వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో D2 వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం, సో ఇన్ హౌ మెనీ డేస్ అన్నారు. సో మీకు సేమ్ వర్క్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే చాలా సింపుల్ గా మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా జస్ట్ మనకి ఇక్కడ ఫార్ములా ఉన్న వాల్యూస్ ఏ మాత్రం చేంజ్ ఉండవు. జస్ట్ మనం M1 into D1 is equal M2 into D2 ఈ ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ నోట్ చేసుకొని మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తూ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో మనం మాక్సిమం ఈ ప్రాబ్లమ్ లో అయితే మనకి M2 ఆర్ D2 వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ లో ఆల్రెడీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సెకండ్ సెంటెన్స్ లో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో మనం కనుక్కోవాల్సిన విలువ ఏంటో ఉంటుంది. సో మనకి ఫార్ములా M1 into D1 is equal M2 into D2. సో మనకి M1 వాల్యూ ఉంది, D1 వాల్యూ ఉంది, M2 వాల్యూ ఉంది, D2 వాల్యూ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో మీరు ఫార్ములాలో ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రాక్టీస్ లేదు అనుకుంటే ఏం చేస్తారో ఒకసారి మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు కూడా ప్రాబ్లమ్ లో ఇచ్చిన వాల్యూస్ అయితే ఒకసారి సైడ్ కి నోట్ చేసుకోండి. M1 వాల్యూ 6 men, D1 వాల్యూ 5 days, M2 వాల్యూ 10 men, D2 వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో వాల్యూస్ అయితే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. M1 వాల్యూ ఏంటి 6 into D1 వాల్యూ 5 is equal M2 వాల్యూ 10 into D2. సో మనం D2 వాల్యూ హౌ మెనీ డేస్ అన్నారు కాబట్టి D2 వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తున్నాం, మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ టర్మ్ అనేది ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ వైపు ఉండేటట్లు మనకున్న టర్మ్స్ ని టర్న్ చేసుకోండి. సో ఎలా టర్న్ చేస్తున్నానో చూడండి. దెన్ D2 into 10 ఆర్ 10 into D2 ఈజ్ ఈక్వల్ 6 into 5. సో ఎందుకు మేడం మీరు D2 ని ఫస్ట్ నోట్ చేస్తున్నారు? నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ లో మనకి D2 into 10 అన్నా 10 into D2 అన్నా కానీ మనకి మీనింగ్ లో ఏ మాత్రం తేడా ఉండదు. సో మన కన్వీనియంట్ కోసం ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకున్న టోటల్ టర్మ్స్ ఏం చేస్తున్నాం, టర్న్ చేసాం. సో దట్ D2 into 10 is equal 6 into 5. జస్ట్ మల్టిప్లికేషన్ లో వాల్యూస్ కాబట్టి ఏ మాత్రం చేంజ్. సో మనం D2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం, D2 ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ చేస్తాం.
మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది, దెన్ డివిజన్ అవుతుంది. మనకి గుణకారంలో ఉన్నటువంటి విలువని మనం ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే ఏమవుతుంది, భాగాహారం అవుతుంది. దెన్ d2 ఈజ్ ఈక్వల్ 6 into 5 by 10. సో ఎలా సాల్వ్ చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. సో ఎలా క్యాన్సిల్ చేస్తున్నాం చూడండి, 5 1s are 5, 5 2s are 10, 5 1s are 5, 5 2s are 10. Next 2 1s are 2, 2 3s are 6, 2 1s are 2, 2 3s are 6. Then remaining values ఎలా ఉన్నాయి, న్యూమరేటర్ వాల్యూస్ 3 into 1, 3 1s are 3 by డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ d2 ఈజ్ ఈక్వల్ వాల్యూ ఏంటి, 3 days. అంటే మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ లో 6 men ఒక వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తే 10 men అంటే 10 మంది వ్యక్తులు సేమ్ అదే వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు, 3 days లో కంప్లీట్ చేస్తారు. మీరు నార్మల్ గా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రేషియోస్ గా ఫార్మ్ చేసుకోవాలంటే మీ స్టాండర్డ్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఈ సింపుల్ ఫార్ములాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే చూడగానే కూడా మీకు వర్క్, మెన్, డేస్, సేమ్ వర్క్ ఇటువంటి టర్మ్స్ మనకి ప్రాబ్లం లో ఉంటే మాత్రం ఎలా సాల్వ్ చేస్తారు, సింపుల్ గా ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనకి ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి ఆ వాల్యూని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకొని రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని కూడా టర్న్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు డైరెక్ట్ గా ఇక్కడే ఎలా క్యాన్సిల్ చేయొచ్చో కూడా మీకు రివిజన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 12 men can do the work in 4 days, how many days will 8 men complete the same work? సో మనకి ఎప్పుడైనా సరే మెన్, వర్క్, మనకి సేమ్ వర్క్ అనేటువంటి టర్మ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం లో అంటే ఎలా సాల్వ్ చేస్తాం, మనకున్నటువంటి ఫార్ములా ఏంటి, ఓన్లీ వన్ ఫార్ములాని ఇచ్చేస్తూనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈజీగా సాల్వ్ చేస్తాం. సో m1 d1 ఈజ్ ఈక్వల్ m2 d2. ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రాక్టీస్ లేదు అనుకుంటే మాత్రం ప్రాక్టీస్ అయ్యే వరకు ఎవ్రీ ప్రాబ్లం కూడా కంపల్సరీ ఫార్ములా నోట్ చేసుకోండి. m1 d1 ఆర్ m1 into d1. సో m1 into d1 ఈజ్ ఈక్వల్ m2 into d2. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం లో మనకి ఈ టర్మ్స్ వాల్యూస్ ఏంటో ఒక్కసారి ప్రాక్టీస్ అయ్యే వరకు మాత్రం నీట్ గా నోట్ చేసుకోండి. జస్ట్ మనకి ఫస్ట్ సెంటెన్స్ లో ఇచ్చిన వాల్యూస్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది, 12 men can do the work in 4 days. అంటే 12 men ఒక వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు, 4 days లో కంప్లీట్ చేస్తున్నారు. సేమ్ అదే వర్క్ ని 8 men మనకి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లో ఇచ్చినటువంటి మనం d2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మనకి వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ప్రాక్టీస్ అయ్యే వరకు మనకి ఇచ్చిన వాల్యూస్ ని m1 into d1 ఈజ్ ఈక్వల్ m2 into d2 ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం మనకి ఈ టర్మ్స్ ప్రాక్టీస్ అయ్యే వరకు m1 d1, m2 d2 వాల్యూస్ ఏంటో నీట్ గా నోట్ చేసుకోండి. సో m1 వాల్యూ ఏంటి, 12 men. m1 వాల్యూ 12. నెక్స్ట్ d1 వాల్యూ ఏంటి, 4 days. d1 వాల్యూ 4. నెక్స్ట్ m2 వాల్యూ 8 men. m2 వాల్యూ 8 men. ప్రాక్టీస్ కోసం అయితే men డేస్ గా ఇండికేట్ చేసుకోండి. సో d1 మీన్స్ డేస్, d మీన్స్ డేస్, m మీన్స్ men. సో m1 వాల్యూ 12 men. సో వాల్యూస్ నాస్టీస్ గా నోట్ చేసుకొని d2 హౌ మెనీ డేస్ అన్నారు కదా. సో d2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఎలా సాల్వ్ చేస్తాం, మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏంటి ప్రాబ్లం లో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి, d2 అంటే ఇన్ హౌ మెనీ డేస్ 8 men కంప్లీట్ ద సేమ్ వర్క్. సేమ్ వర్క్ అనేటువంటి టర్మ్ అనేది మనకి ప్రాబ్లం లో ఉంది అంటే ఏం చేస్తాం, ఫార్ములాని యూజ్ చేసుకొని సింపుల్ గా సాల్వ్ చేసుకుంటాం. మనకి ఉన్నటువంటి వాల్యూస్ ని యాస్టీస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. m1 వాల్యూ ఏంటి, 12 into d1 వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ m2 వాల్యూ ఏంటి, 8 into d2 వాల్యూని యాస్టీస్ గా నోట్ చేస్తున్నాను. జస్ట్ మనం d2 ఇన్ హౌ మెనీ డేస్ అన్నారు కాబట్టి d2 వాల్యూని అయితే d2 గానే నోట్ చేస్తూ మనకు కావాల్సినటువంటి టర్మ్ d2 వాల్యూ ఐడెంటిఫై చేయాలి కాబట్టి d2 టర్మ్ అనేది ఎప్పుడైనా సరే మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ కి ఎడమ వైపు ఉండేటట్లు టర్న్ చేసుకోవాలి. అంటే టోటల్ గా మనకున్న టర్మ్స్ ఏం చేయాలి, టోటల్ టర్మ్స్ ని టర్న్ చేసుకోవాలి. సో 8 into d2 ఆర్ d2 into 8 మీరు ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ వాల్యూ కాబట్టి ఏ మాత్రం చేంజ్ ఉండదు. సో 8 into d2 ఆర్ d2 into 8 is equal 12 into 4. సో మనం d2 వాల్యూ ఐడెంటిఫై చేయడం కోసం చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది,
దెన్ డివిజన్ అవుతుంది, మనకి గుణకారంలో ఉన్న విలువని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తే భాగాహారం అవుతుంది. సో దెన్ D2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 12 into 4 by 8. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా 4, 8 అనే వాల్యూస్ మనకి 2 టేబుల్ లో కామన్ గా ఉంటాయి, 4 టేబుల్ లో కామన్ గా ఉంటాయి. కాబట్టి మాక్సిమం నెంబర్ డైరెక్ట్ గా నేను 4 టేబుల్ లోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 4 1s are 4, 4 2s are 8, 4 1s are 4, 4 2s are 8. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ని 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 1s are 2, 2 6 are 12, 2 1s are 2, 2 6 are 12. So then D2 is equal. So D2 వాల్యూ ఏంటి 6 days బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటే సో మనకి ఆన్సర్ ఏంటి 6 days. సేమ్ వర్క్ అనేది టర్మ్ అనేది మీకు ప్రాబ్లం లో ఉంది అంటే అదే పనిని మనం కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు రేషియోస్ ఫార్మ్ చేసుకోవాలంటే రివర్స్ గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ స్టాండర్డ్ కి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాం. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ కెన్ డూ ద వర్క్ ఇన్ 20 days, ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men? సో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో క్లియర్ గా ఉంటే సరిపోతుంది. సో ఏ మ్యాన్ మీన్స్ అంటే 1 person ఒక వర్క్ ని 20 days లో కంప్లీట్ చేస్తే 5 men సేమ్ అదే వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకున్న ఫార్ములా ఏంటి? M1 into D1 is equal M2 into D2. ప్రాక్టీస్ ఉంటే M1 D1 is equal M2 D2 గా నోట్ చేసుకోవచ్చు. మనకి 2 వేరియబుల్స్ మధ్యలో మనకి ఏ సింబల్ ఇండికేట్ చేయలేదు అంటే మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నట్లు. సో నేనైతే ఫార్ములాని డైరెక్ట్ గా నోట్ చేస్తున్నాను. M1 into D1 is equal M2 into D2. ప్రాక్టీస్ అయ్యే వరకు మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లం లో ఉన్న టర్మ్స్ ని ఒకసారి నీట్ గా నోట్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. M1 వాల్యూ, M1 మీన్స్ ఏ మ్యాన్ అన్నారు కాబట్టి 1 man. ఏ మ్యాన్ మీన్స్ 1 man ఆర్ మ్యాన్ గా నోట్ చేసుకున్నా సరిపోతుంది. 1 గా నోట్ చేసుకుంటే జస్ట్ మీకు ఆ టర్మ్ అనేది ప్రాక్టీస్ కోసం నోట్ చేశాను. జస్ట్ D1 వాల్యూ ఏంటి 20 days. సో D1 వాల్యూ 20 days. మనకి M2 వాల్యూ 5 men. సో M2 వాల్యూ 5 men. నెక్స్ట్ D2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. జస్ట్ మనకి M1 వాల్యూ మ్యాన్ గా నోట్ చేసుకున్న సరిపోతుంది 1 man. సో మనకి ఇఫ్ ఏ మ్యాన్ అన్నారు కాబట్టి మనకి ఒక వ్యక్తి, సో 1 గా నోట్ చేస్తున్నాం. M1 D1 M2 D2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకోండి. డైరెక్ట్ గా ఫార్ములా నోట్ చేసుకోండి. లేదు మనకి ఇచ్చిన టర్మ్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరిపోతుంది. సో M1 వాల్యూ 1 into D1 వాల్యూ 20 is equal M2 వాల్యూ 5 into D2 వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నాం. మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకోవడం కోసం సో ఆ టర్మ్ అనేది ఎప్పుడైనా సరే ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్లు మనకున్న టర్మ్స్ ఏం చేస్తున్నాం, టోటల్ టర్మ్స్ ని టర్న్ చేస్తున్నాం. సో D2 వాల్యూ అనేది మనకి 2 into 5 ఆర్ 5 into D2 మనకి మల్టిప్లికేషన్ సింబల్ కాబట్టి సో మనం ఎలా నోట్ చేసుకున్నా కానీ వాల్యూ అనేది ఏమాత్రం చేంజ్ ఉండదు. సో 5 into D2 ఆర్ D2 into 5 నోట్ చేసుకున్నా సేమ్ మీనింగ్. సో ఈజ్ ఈక్వల్ 1 into 20. సో మనం D2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి D2 ని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. సో దేర్ఫోర్ D2 ఈజ్ ఈక్వల్ మనకి 1 into 20 by 5. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా 5 20 అనే వాల్యూస్ మనకి 5 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా 5 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. 5 1s are 5, 5 4s are 20, 5 1s are 5, 5 4s are 20. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 1 into 4, 1 4s are 4 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ D2 ఈజ్ ఈక్వల్ 4 days. సో మనకి 4 days లో 5 men సేమ్ అదే వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 4 days లో కంప్లీట్ చేస్తారు. ఒక పర్సన్ అంటే ఏ మ్యాన్ మీన్స్ ఒక వ్యక్తి ఒక పనిని మనకి 20 రోజుల్లో కంప్లీట్ చేస్తే సేమ్ అదే పనిని 5 men. సో 5 men సేమ్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 4 days లో కంప్లీట్ చేస్తారు. సో ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 24 men
can do a work in 18 days. How many men complete the same work in 36 days? So మనకి ప్రాబ్లం ఎలా ఉంది, ఒక వర్క్ ని 24 men 18 days లో కంప్లీట్ చేస్తున్నారు. 24 men ఒక వర్క్ ని 18 days లో కంప్లీట్ చేస్తే సో హౌ మెనీ మ్యాన్ మీన్స్ ఎంతమంది వ్యక్తులు 36 days లో మనకి సేమ్ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. సో 36 days లో మనకి ఎంతమంది మనుషులు అయితే ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనకి డేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, మనకి 18 days నుంచి 36 days కి వచ్చింది, అంటే డేస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మన్ వాల్యూ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. సో ఒక వాల్యూ పెరిగితే ఇంకో వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ వాల్యూస్ అవుతాయి, మనకి ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్. సో విలోమానుపాతానికి సంబంధించినవి. సో నార్మల్ గా అయితే 24 men ఒక వర్క్ ని 18 days లో కంప్లీట్ చేస్తారు. మరి అదే వర్క్ ని 36 days లో కంప్లీట్ చేస్తున్నారు అంటే ఎంతమంది మెన్ ఉన్నట్టు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది. సో మనకి ఇక్కడ వర్క్ అంటే డేస్ అనేవి పెరిగాయి కాబట్టి మనుషులు ఏమవుతారు, తగ్గుతారు. అంటే 24 కన్నా కానీ తక్కువ మంది మనుషులే మనకి వర్క్ చేస్తారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని చూడగానే కూడా ఒక వాల్యూ పెరిగితే ఇంకో వాల్యూ తగ్గుతుంది కాబట్టి విలోమానుపాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్ లో సేమ్ వర్క్ మెన్ డేస్ అనేది ఉంటే ఏం చేస్తారు, m1 into d1 is equal m2 into d2 ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి m1 into d1 is equal m2 into d2. జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం ఫార్ములా నోట్ చేస్తున్నాం. సో మీరు మాత్రం ప్రాక్టీస్ అయ్యే వరకు కంపల్సరీ కూడా వాల్యూస్ ని కూడా సైడ్ కి కంపల్సరీ నోట్ చేసుకోండి. m1 వాల్యూ ఏంటి, m1 వాల్యూ 24 men. నెక్స్ట్ d1 వాల్యూ 18 days, d1 వాల్యూ 18 days. నెక్స్ట్ m2 వాల్యూ హౌ మెనీ మెన్ అన్నారు కాబట్టి m2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. d2 వాల్యూ ఎలా ఇచ్చారు, 36 days ఇచ్చారు. మనకి డేస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయ్యాయి చూడండి, 18 days నుంచి 36 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. సో మనకి మరి మనుషులు ఎలా ఉంటారో మనం ఐడెంటిఫై చేద్దాం. చూడండి వాల్యూస్ నాస్టీస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో మనకి m1 వాల్యూ 24 ఇంటూ d1 వాల్యూ 18 ఈజ్ ఈక్వల్ m2 ని అయితే మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని అయితే యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. ఇంటూ d2 వాల్యూ ఏంటి 36, వాల్యూస్ నాస్టీస్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం. చూడండి మనం m2 వాల్యూ ఐడెంటిఫై చేయాలి. m2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి m2 వాల్యూని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎలా క్యాన్సిల్ చేయాలో కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మాత్రం మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ వాల్యూ మాత్రం ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ వైపు ఉండేటట్లు మనకున్న టోటల్ టర్మ్స్ ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. సో దెన్ m2 ఇంటూ 36 ఆర్ 36 ఇంటూ m2 మీరు ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ టర్మ్ కాబట్టి ఏ మాత్రం చేంజ్ ఉండదు. సో m2 ఇంటూ 36 ఇజ్ ఈక్వల్ 24 ఇంటూ 18. సో మనం m2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి m2 ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం, ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది, దెన్ డివిజన్ అవుతుంది. సో దెన్ దేర్ఫోర్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 24 ఇంటూ 18 by 36. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా మీకు ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 తో క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు, 3 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు. మాక్సిమం నెంబర్ అంటే మీరు 6 టేబుల్ 12 టేబుల్ లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్ గా 12 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. మనకి టేబుల్స్ అందరికీ కూడా 2 to 20 టేబుల్స్ అందరికీ ప్రాక్టీస్ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్ గా 12 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి చూడగానే 24 36 అనే వాల్యూస్ మీరు ఈ టేబుల్స్ ఏ టేబుల్ లో క్యాన్సిల్ అయిన చేయొచ్చు. 24 36 12 టేబుల్ లో కూడా కామన్ గా ఉంటాయి కాబట్టి నేను 12 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 2s 24. నెక్స్ట్ 12 టేబుల్ లో 36 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 12 3s 36, 12 2s 24. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, సో 18 3 అనేవి కూడా 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి సో 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి 3 1s 3, 3 6 18, 3 1s 3, 3 6 18. Then remaining numerator values 2 into 6 by denominator value 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ ఉంటుంది, డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ ని అక్కడే సాల్వ్ చేసుకోండి. దెన్ m2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దెన్ m2 ఈజ్ ఈక్వల్ 2 into 6 అంటే 2 6 12 men. సో సేమ్ అదే వర్క్ ని మనకి
36 డేస్ లో ఎంతమంది మెన్ ఉంటే కంప్లీట్ చేస్తారు? 12 మెన్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. సో మనకి ఈ టైప్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఇలా సాల్వ్ చేస్తే చాలా సింపుల్, జస్ట్ ఫార్ములా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. చాలా సింపుల్, జస్ట్ 24 మ్యాన్ మనకి ఒక వర్క్ ని 18 డేస్ లో కంప్లీట్ చేస్తే సేమ్ అదే వర్క్ ని 36 డేస్ లో ఎంతమంది వ్యక్తులు కంప్లీట్ చేస్తున్నారు అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 12 మ్యాన్. అంటే ఇక్కడ డేస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మెన్ ఏమైంది? డిక్రీజ్ అయింది, తగ్గింది. సో మనకి 18 నుంచి 36 కి మనకి వర్క్ చేసిన డేస్ అనేవి పెరిగినాయి కాబట్టి సో మనుషులు మనకి 24 మెన్ నుంచి ఎంతమంది తగ్గారు? 12 అయ్యారు, అంటే సగం అయ్యారు, మనకి డబుల్ అయింది. సో డేస్ డబుల్ అయితే మెన్ ఏమయ్యారు? బై 2 చేస్తే సగం అవుతారు. సో ఇలా లాజికల్ గా థింక్ చేసినా గానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 33 cows can graze a field in 12 days. How many cows will graze the same field in 9 days? సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 33 cows graze a field అన్నారు. అంటే కౌస్ అనేది ఫీల్డ్ ని గ్రేస్ చేస్తున్నాయి. ఎన్ని డేస్ లో గ్రేస్ చేస్తాయి? 12 డేస్ లో గ్రేస్ చేస్తున్నాయి. 33 కౌస్ 12 డేస్ లో గ్రేస్ చేస్తే సేమ్ అదే ఫీల్డ్ ని 9 డేస్ లో ఎన్ని కౌస్ గ్రేస్ చేస్తాయో మనం ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చిన టర్మ్స్ అనేది ఎలా ఉన్నాయి? సేమ్ ఫీల్డ్ అనేది ఉంది. సేమ్ ఫీల్డ్ ఉంటే ఏం చేస్తారు? మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో ఎలా సాల్వ్ చేస్తాం? m1 into d1 is equal to m2 into d2. జస్ట్ మనకి వాల్యూస్ అనేది ఇక్కడ చేంజ్ ఉంటాయి. జస్ట్ మనకి ఇక్కడ కౌస్ ఉంటుంది, నెక్స్ట్ డేస్. మనకి ఇక్కడ m1 ప్లేస్ లో ఏం నోట్ చేసుకుంటాం? 33 కౌస్ నోట్ చేసుకుంటాం. m2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. హౌ మెనీ కౌస్ అన్నారు కాబట్టి ఏం చేస్తాం? m2 వాల్యూ. ఇక్కడ మనకి టర్మ్ అనేది చేంజ్ ఉంటుంది. మనం ఇంతవరకు అయితే మెన్ ని నోట్ చేసుకున్నాం, కానీ ఇక్కడ కౌస్ నోట్ చేసుకుంటున్నాం అంతే. సో మనకి d1 d2 అయితే సేమ్ వాల్యూస్. సో ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. m1 into d1 is equal m2 into d2. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో m1 వాల్యూ ఏంటి? m1 వాల్యూ 33 cows. సో d1 వాల్యూ 12 days. సో నెక్స్ట్ m2 వాల్యూ ఏంటి? మనం m2 వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. d2 వాల్యూ ఎలా ఇచ్చారు? 9 days గా ఇచ్చారు. సో 9 గా నోట్ చేశాను. ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ ఫార్ములాలోనే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. జస్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సెంటెన్స్. మీరు రిమైనింగ్ టర్మ్స్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా సాల్వ్ చేస్తున్నామో చూడండి. జస్ట్ m1 వాల్యూ 33 ఇంటూ d1 వాల్యూ 12 ఈజ్ ఈక్వల్ m2 వాల్యూ. మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ వాల్యూని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకున్నాం, m2 గానే. సో ఇంటూ d2 వాల్యూ 9. సో మనం m2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం? మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ టర్మ్ అనేది ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్లు టర్న్ చేసుకుంటున్నాం. సో m2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ 33 ఇంటూ 12. సో m2 ఇంటూ 9 ఇంటూ m2 మల్టిప్లికేషన్ లో టర్మ్స్ అనేది మనం ఎలా నోట్ చేసుకున్నా కానీ సేమ్ మీనింగ్ ఉంటుంది. సో m2 వాల్యూ ఐడెంటిఫై చేయడానికి m2 సింగిల్ టర్మ్ గా ఫామ్ చేస్తాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ కి అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. సో m2 ఈజ్ ఈక్వల్ 33 into 12 by 9. సో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడగానే కూడా 12 9 3 టేబుల్ లో కామన్ గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 3 తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 3s are 9, 3 4s are 12. 3 3s are 9, 3 4s are 12. Next 3 1s are 3. Next 3 1s are 3, 3 1s are 3. Then 3 11s are 11 3s are 33. So then remaining values ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూస్ 11 into 4 by denominator value 1. denominator value 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. then m2 is equal to ఏమవుతుంది? 11 into 4 అంటే 11 4s are 44. so the number of cows ఎన్ని? so then therefore the number of cows అంటే 44 cows మనకి సేమ్ అదే ఫీల్డ్ ని 9 days లో గ్రేస్ చేస్తాయి. సో ఇలా ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయాలి. జస్ట్ సేమ్ ఫీల్డ్, సేమ్ వర్క్, మెన్ వర్క్, డేస్. సో ఇటువంటి టర్మ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేస్తూనే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. మీరు రేషియోస్ గా ఫామ్ చేసుకోవడం, ఒక వాల్యూ పెరిగినప్పుడు ఇంకో వాల్యూ తగ్గుతుంది అంటే
మనం ఆ సెకండ్ రేషియోని ఇన్వర్స్ గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అటువంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ స్టాండర్డ్ కి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనైతే ఈ ఫార్ములాని ఇంట్రొడ్యూస్ చేసి మీకు ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి సింప్లెస్ట్ వేని చూస్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి మనకి మార్క్స్ అనేది లాస్ అవుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ క్లాస్ లో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.